వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. గుండ్లకమ్మ నది నుండి వినుకొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సింగర్ చెరువును సందర్శించిన కలెక్టర్ అరుణబాబు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్టోరేజ్ ట్యాంకు మన మున్సిపాలిటీకి మంచినీళ్ళు సప్లై చేసేటువంటి చెరువులో మన సింగర్ చెరువులో వాటర్ బాగా తగ్గిపోయినాయి. దురదృష్టవశాత్తు పైన వర్షాలు సరిగా లేనందువలన ఇంకా ఆల్మెట్ డ్యాము ఇవన్నీ కూడా నిండుతూ పైన ఉన్నటువంటి డ్యాములు నిండితే తప్ప మన సాగర్ డ్యాములకి రావు. సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నందువల్ల సాగర్ నుండి కూడా ఇప్పుడు విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, అట్లాగే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తొందరలోనే అక్కడ కృష్ణా రివర్ బోర్డు తోటి డిస్కస్ చేసి నీళ్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపడతారు. ఈలోపు మన గుండ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. వినుకొండకి మంచినీటి ఎద్దడి రాకుండా ఇప్పుడు గుండ్లకమ్మ వాగులో ఉన్నటువంటి మంచినీళ్ళు కూడా వాడటం, అట్లాగే ఉన్న నీళ్ళు అంటే చెరువు అడుగుకి వెళ్ళిపోయింది కాబట్టి అడుగునున్నటువంటి నీరు రావడానికి దానికి కొంచెం స్పెషల్ ప్యూరిఫికేషన్ జాగ్రత్తలు కూడా తీసుకోమని, కొంచెం రంగు మారుతుంది అంటే అడుగునటువంటి నీళ్లు తోడటం కాబట్టి కొంచెం ప్యూరిఫికేషన్ ఎఫిషియన్సీ పెంచి దానికి ఆలము ఇలాంటివి ప్యూరిఫికేషన్ కోసం ఏం చేయాలో ప్రాసెస్ మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు చేపట్టమని చెప్పడం జరిగింది. వినుకొండకి మంచినీటి సమస్య పెద్ద ఎత్తున పొంచి ఉంది. దీని గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తొందరలోనే దీన్ని అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడి అక్కడ నుండి నీళ్లు విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మంచినీటి సమస్య ఉంది. నాగార్జున సాగర్ డ్యాముకి నీళ్లు వస్తేనే తప్ప చెరువులు నింపడానికి వీలవుతుంది. ఇప్పుడు కూడా నాగార్జున సాగర్లో కూడా డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నుండి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలని నేను వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే కాసి అంటే మనం చెరువులో అడుగునున్నటువంటి వాడుతున్నాం కాబట్టి కొంచెం కాసి వడపోసుకొని తాగితే మంచిదని చెప్పేసి కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. స్కేర్సిటీ దృష్టిలో పెట్టుకొని నేను గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు చెరువు సందర్శనకు రావడం జరిగింది. ఇక్కడ వాటర్ చూసుకుంటే 10-15 రోజుల నుంచి మనకి రాకపోవచ్చు. దీనికి ఆల్టర్నేట్గా గుండ్లకమ్మ పక్కన ఉన్నటువంటి వాగు నుంచి కొంత వాటర్ని మనం తీసుకునేటువంటి ఫీజిబిలిటీ మున్సిపల్ అధికారులకు ఆదేశించాను. దాన్ని చెక్ చేసి ఇమీడియట్గా వారు అక్కడి నుంచి వాటర్ తీసుకురావడం కానీ అట్లాగే దాన్ని ప్యూరిఫై చేసి పబ్లిక్ అందరికీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు. దాని ప్రకారము పట్టణ వాసులకి ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా తగినంత ఏర్పాట్లు చేసుకోవాల్సిన మున్సిపాలిటీకి ఆదేశించాము. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అదే ఉద్దేశం నిలిపించారు కాబట్టి ఎవరు కూడా వాటర్ ఇబ్బంది అవసరం లేదు. మున్సిపాలిటీ ద్వారా ప్యూరిఫైడ్ వాటర్ని ఇబ్బంది లేకుండా అందించడానికి చర్య తీసుకుంటారు.